మా మధు మోసం చేసే మనిషి కాదు, నలుగురికి మంచి చేసే మనిషి. ప్రాజెక్టుని సక్సెస్ చేసి నా ఇద్దరు కొడుకుల్ని రాజుల్లా నిలబెట్టాలని తను ఎంతో కష్టపడుతుంటే తన మీదే అబండాలు వేస్తావా? నేను ఎంత చెప్పినా నా మాటలు మీరు నమ్మడం లేదు కదా. ఓకే, నిజమేంటి అన్నది మీ కళ్ళతో మీరే చూసి నిర్ధారించుకోండి. అప్పుడు నేను చెప్పింది నిజమా లేక అబద్ధమా అనేది మీకే అర్థమవుతుంది. మీరు మధు రూంలోకి వెళ్ళి అన్ని చోట్ల చెక్ చేయండి. మీకు ఖచ్చితంగా ఏదో ఒక నిజం తెలుస్తుంది. ఎలా అయితే మీ అబ్బాయి యష్ పేరు వాడుకుని ప్రాజెక్ట్ స్కామ్ ఎలా చెయ్యాలనుకుంటుందో తన ప్లాన్ ఏంటో అన్నీ మీకు వివరంగా తెలుస్తాయి. ఏం మాట్లాడుతున్నావు? మా మధు యష్ పేరు వాడుకొని ఎందుకు మోసం చేస్తుంది? మధు కూడా అదే ప్రాజెక్టులో పనిచేస్తుంది కదా. యష్కి ఏదైనా నష్టం చేస్తే తనకి నష్టం జరిగినట్టే కదా. అలా ఎందుకు చేస్తుంది? చెయ్యదు, అస్సలు చెయ్యదు. అయ్యో దమయంతి గారు, ఎలా చెప్తే మీరు అర్థం చేసుకుంటారు? మీ మధు యష్ పక్కనే ఉంటూ గోతులు తీస్తుంది. అసలు మధు మీ ఇంటికి కోడలుగా వచ్చిందే మీ ఆస్తి ఐశ్వర్యం కోసం. నేను చెప్పిన ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? మధు మంచిదా చెడ్డదా అన్నది మీకే తెలుస్తుంది. తను చెడ్డది కాదు అని తెలిస్తే మీకు సంతోషమే కదా. ఆలోచించుకోండి. ఉంటాను. ఇదిగో తేజ. అత్తయ్య, నాకు తేజకి బయట చిన్న పనుంది. మేము వెళ్ళి వెంటనే వచ్చేస్తాం. మీరు భోజనం చేసేయండి. అలాగే అమ్మా, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే అత్తయ్య, వస్తాం. పెద్ద స్కామ్ చేసి వాళ్ళ డబ్బులు కొట్టేయాలని ప్లాన్ చేస్తుంది. దీని పాస్వర్డ్ ఏమై ఉంటుంది? మధు పేరే పెట్టిందా? తేజ పేరు పెట్టుంటుందా? మధు తేజాని రెండు కలిపి ఏమైనా పెట్టుంటుందా? ఛా! అదేంటి, బయటేదో పనుందని వెళ్లారు కదరా, అప్పుడే వచ్చేసారేంటి? అత్తయ్య, నా ఫోన్ మర్చిపోయాను. అది తీసుకుందామని వచ్చాను. అవునమ్మా. అయినా మీరిక్కడేం చేస్తున్నారు అత్తయ్య? ఏం లేదు మధు, ఊరికే వచ్చాను. నేను వెళ్తాను. ఒక నిమిషం అత్తయ్య, మీరు నన్ను ఇంకా అనుమానిస్తూనే ఉన్నారు కదా. మా రూమ్ వాతావరణం చూసిన తర్వాత నాకు క్లియర్గా అర్థమైంది అత్తయ్య. చాచా, నేను నిన్నెందుకు అనుమానిస్తాను?
నువ్వు ఆల్రెడీ నా అనుమానం తీర్చేశావు కదా. ఇప్పుడు నీ మీద నాకు ఎటువంటి అనుమానాలు లేవు మధు. నిజంగా నా మీద మీకు ఎలాంటి అనుమానం లేకపోతే ఎందుకత్తయ్యా ఈ ఫైల్స్ని ల్యాప్టాప్ని ఓపెన్ చేసి చెక్ చేస్తున్నారు? ఎవరో చెప్పిన మాటలు నమ్మి మీరు నన్ను ఇలా అనుమానించడం చూస్తుంటే నాకు బాధగా ఉందత్తయ్య. ఏడుపు కూడా వస్తుంది. నా విషయంలో ఎంతో మంచిగా ఉండి మిమ్మల్ని ఎవరో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి మీ మనసుని మీ ఆలోచనలని మ్యానిపులేట్ చేస్తున్నారు. మీ దృష్టిలో నేనొక చెట్టుదానిలాగా మోసగత్తెలాగా చిత్రీకరించాలని ట్రై చేస్తున్నారు. అది కదమ్మా, నేను చెప్పేది విను. మధు, అది కదమ్మా, నేను చెప్పేది విను. అత్తయ్య, నేను కష్టపడుతుంది నా కోసం, నా భవిష్యత్తు కోసం కాదు, మీకోసం, మీ ఇంటి కోసం, మీ అబ్బాయిల కోసం. నిజంగా ఇందులో ఇంకా నా స్వార్థం ఏదైనా ఉంది అంటే, నిజంగా ఇందులో నా స్వార్థం ఏదైనా ఉంది అంటే అది ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేసి మీ పెద్ద కోడలిగా మీ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలన్నదే నా ప్రయత్నం అత్తయ్య. అంతే. కానీ మీరిలా ఊరుకో మధు, ఊరుకో మధు, ఊరుకో. చూడండి అత్తయ్య, ఇదిగోండి చూడండి, ఈ ఇన్విటేషన్లో కూడా చూడండి. ఈ ఇన్విటేషన్స్లో కానీ పోస్టర్స్లో కానీ మరిది గారి పేరు, ఫోటోలు తప్ప నా పేరు కానీ, నా ఫోటోస్ కానీ, నా డీటెయిల్స్ కానీ ఏమైనా ఉన్నాయా ఒకసారి చూడండి. చూసారా? లేవు కదా. ఎందుకంటే నేను నా గురించి పబ్లిసిటీ ఇవ్వటం లేదు, తెలుసా? నాకు పర్సనల్గా పేరు రావటం ముఖ్యం కాదత్తయ్య. మీ ఇంటి కోడలిగా పేరు రావటం నాకు ముఖ్యం. అందుకే మీకోసం మరిది గారు నా మీద పెట్టుకున్న నమ్మకం కోసం కష్టపడి పని చేస్తున్నానత్తయ్య. నా భర్త, నా మరిది గారి భవిష్యత్తు బంగారుమయం కావాలని అన్ని పనులు నా భుజాల మీద వేసుకొని బాధ్యతగా పనిచేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్లో నేను ఒక్క రూపాయి కూడా ఆశించడం లేదు. నేను ఆశించేది ఏంటో తెలుసా? పలానా దమయంతి గారి పెద్ద కోడలు కష్టపడి ప్రాజెక్ట్ని నిలబెట్టింది అని రేపు నలుగురు మీ గురించి, మన ఇంటి పరువు మర్యాదల గురించి మాట్లాడుతూ ఉంటే విని సంతోషించాలన్నదే నేను ఆశించేది. నేను మీకోసం, మీ కుటుంబం కోసం ఎలా చేస్తున్నా కూడా మీరు మాత్రం నన్నొక పరాయిదాల్లాగే చూస్తున్నారు. ఎవరో చెప్పిన మాటలు విని మా రూంలోకొచ్చి ఇవన్నీ మీరు వెతకటం చూస్తుంటే నా గుండెని పిండేసినట్టుంది.